మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లోనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ సానుకూల వాతావరణం ఉందన్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా అయ్యాక చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం ఉధృతం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం సాయంకాలము మరి ప్రజల దగ్గర కలిసేటువంటి కార్యక్రమం రోడ్ షో ద్వారా అందరినీ కలుస్తూ ఉన్నాం. కమ్యూనిటీ సంబంధించినటువంటి పెద్దలు, కాలనీల పెద్దలు, వివిధ కుల సంఘాల పెద్దలు, మరి ఆ రకంగా వ్యక్తిగతంగా వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఒక 30% నేను పర్యటన కాన్స్టిట్యున్సీ పూర్తయింది. మిగతా వచ్చేటువంటి 15-20 రోజుల్లో మిగతా కాన్స్టిట్యున్సీ అంతా కూడా పర్యటిస్తాను. ఆ రకంగా ఏదో రకంగా రోడ్ షో ద్వారాను, వ్యక్తిగతంగాను, పాదయాత్రల ద్వారాను అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మంచి స్పందన ఉంది. ఈరోజు మరి సికింద్రాబాద్లో నాకు పూర్తి విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి దేశంలో ప్రధానమంత్రి కావాలని, అదేవిధంగా మన దేశం భద్రత నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే ఉందని, ఆయనైతేనే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో నేను సికింద్రాబాద్లో గెలుస్తాను. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 పైచిలకు సీట్లు ఈరోజు బీజేపీ గెలవబోతోంది.